బీహార్ బాగా అభివృద్ధి పదాన నడుస్తుంది అది ఇది అంటున్నారు. అందరికీ తెలిసిన విషయం ఏంటంటే బీహార్లో 50 నుంచి 60% ప్రజలు వలస జీవితం మీద ఆధారపడి ఇప్పటికీ బతుకుతున్నారు. ఫస్ట్ థింగ్. అలాంటి రాష్ట్రం కూడా వీళ్ళు గెలిచారు కాబట్టి వెలిగిపోతుంది అనే స్టేట్మెంట్ ఇవ్వటంలోనే ఆయన ఏ విధంగా అంటే అభివృద్ధి పేరు చెబుతూ జనాలను మోసం చేస్తున్నట్టు చాలా క్లియర్ గా తెలిసిపోతుంది. ఎందుకంటే 50 నుంచి 60% బీహారీ ప్రజలు ఈ రోజుకి వలస విధానం మీదే ఆధారపడి బతుకుతున్నారు. ఫస్ట్ థింగ్. రెండోది, 15 నుంచి 20 సంవత్సరాల అధికారంలో ఉన్న నితీష్ కుమార్ గారు నిజంగా అభివృద్ధి చేసి తన ప్రభుత్వ పాలన మీద వ్యతిరేకత లేకపోతే సాధ్యం కాని హామీ అయిన 1 కోటి ప్రభుత్వ ఉద్యోగాల హామీని ఇవ్వాల్సిన అవసరం వాళ్ళకి లేదు. సో ఎలక్షన్ కమిషన్ కూడా వీటి మీద డెఫినెట్లీ ఇచ్చే హామీలు హేతుబద్ధంగా ఉండాలి అని రీసెంట్ గా మాట్లాడారు. హేతుబద్ధంగా ఉండాలి అనే బదులు కొత్త చట్టం తేవచ్చు కదా సార్. అంటే ఇచ్చే హామీలు ఏవైతే ఉన్నాయో రాష్ట్ర బడ్జెట్ కి వీళ్ళు ఉచితాలు ఏదైనా మెన్షన్ చేసినా కూడా రాష్ట్ర బడ్జెట్ ఇంత ఉంది రెవెన్యూ, దీంట్లో మేము ఇవ్వగలము అని ఒక ప్రెజెంటేషన్ ఎలక్షన్ కమిషన్ కి సబ్మిట్ చేస్తే వాళ్ళు అప్రూవల్ ఇచ్చిన తర్వాత ఆ అప్రూవ్డ్ మేనిఫెస్టోనే ప్రజల ముందుకు తీసుకెళ్లాలి అనే కొత్త రూల్ తెస్తే తప్పితే ఈ రాజకీయ పార్టీలు ప్రజలను మోసం చేయడం అనే ఆవు. అంటే ఇది ఒక పార్టీకి సంబంధించింది కాదు సార్. అందరూ ఎలక్షన్ వచ్చిందంటే ముందు హామీలు ఇచ్చేయటం, తర్వాత ఏమో మనమేం చేయలేము, మన దగ్గర బడ్జెట్ లేదు, గత ప్రభుత్వం అప్పులు చేయడం రాష్ట్రం నాశనమైందనే విధంగానే వెళ్తున్నారు. బీహార్ లో 1 కోటి ప్రభుత్వ ఉద్యోగాలు అనేది అసలు పాసిబుల్ అవుతా సార్? మీరే చెప్పండి. ఎవరైనా 1 కోటి ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వటం అనేది సాధ్యమైతా? సో అది ఒక ఇంపాసిబుల్ అని తెలిసి కూడా దాన్ని ఒక ప్రధాన హామీగా అంటే 2 పార్టీలు ఇచ్చినాయి. మహాగఠబంధన్ ఇంటికి ఉద్యోగం అన్నారు, వాళ్ళు 1 కోటి ప్రభుత్వ ఉద్యోగాలు అని చెప్పింది. అంటే అలిమిగాని హామీలు ఇవ్వటం, ఉచితాలు ఇవ్వటం, అంటే మతాలు కులాలు లెక్కన చీల్చి రెచ్చగొట్టి మాట్లాడటం. అసలు మనకు ఒక ప్రజాస్వామ్య దేశం, ప్రపంచమే మనం చూసి గర్విస్తుందని ఒక పక్క చెప్పుకుంటూ కంప్లీట్లీ రాంగ్ ట్రాక్ లో వెళ్తున్నాం అనేది ఒకటి సైడ్ సార్. అండ్ కమింగ్ టు మనకి ఢిల్లీలో జరిగిన పేలుళ్ళ విషయం ఉంది కదా సార్. కొంతమంది దీనిని కూడా రాజకీయంగా వాడుకుంటున్నారని మాట్లాడే స్థాయికి దిగసారి మాట్లాడుతున్నారు సార్. ఇవి టెర్రరిస్ట్ అటాక్లు. వాళ్ళేమి పర్టికులర్ గా వాళ్ళు కూడా డెఫినెట్లీ ఏం చేస్తారు, దేశం బలహీన పడటం కోసం, అధికారంలో ఉన్నవాడు డిఫెన్స్ లో పడటం కోసం డెఫినెట్లీ టైం చూసుకొని ప్లాన్ చేసుకునే చేస్తారు యాక్టివిటీస్ ఏదైనా చేసేటప్పుడు. బట్ అన్ఫార్చునేట్లీ నేను అంటే నా ఒపీనియన్ ఏంటంటే ఇన్సిడెంట్ జరిగిన తరువాత వాట్ ఎవర్ ద యాక్షన్స్ ఇప్పుడు తీసుకోవడం అవ్వచ్చు, ఇన్వెస్టిగేషన్స్ అవ్వచ్చు, పట్టుకోవడం అవ్వచ్చు, లేదు ఇమీడియట్ గా అటాక్స్ చేయడం అవ్వచ్చు, ఆపరేషన్ సింధూర్ అవ్వచ్చు, ఇలాంటివన్నీ బాగా చేస్తున్నారు. కానీ అసలు సెక్యూరిటీ బ్రీచ్ ఎందుకు జరుగుతుంది, రిపీటెడ్ గా సెక్యూరిటీ బ్రీచ్ ఎందుకు జరుగుతుంది? ఇప్పుడు కూడా మీరు తీసుకుంటే ఎర్రకోట దగ్గర 9mm బుల్లెట్స్ 3 దొరికినాయి అనేది, వాటిలో ఒకటేమో దాని యొక్క షెల్ మాత్రమే, ఇంకో 2 ఒరిజినల్ బుల్లెట్ దొరికినాయి, గన్ దొరకలేదు. అవి కూడా సైనిక అధికారుల దగ్గర కానివ్వండి, పోలీసుల దగ్గర కానివ్వండి, లేదు ఆథరైజ్డ్ గన్ లైసెన్స్ ఉన్న వాళ్ళ దగ్గర మాత్రమే ఉంటాయి అనేది ప్రచురితం చేశారు పేపర్లో. సో దాని మీద కూడా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. 2, ఇది కేవలం కొంతమంది ఏమంటారు ఓన్లీ ముస్లిమ్స్ టార్గెట్ చేశారు, మనం ఫస్ట్ టెర్రరిస్ట్ అనే పదం వాడాలి. కొంతమంది ఏమంటున్నారు మతానికి ఆపాదన చేయాలని చూస్తారు. ప్రియాంక శర్మ అనే అమ్మాయి కూడా వీళ్ళ కాల్ లిస్ట్ లో మాట్లాడుంటే ఆ అమ్మాయిని కూడా అరెస్ట్ చేసి ఇన్వెస్టిగేషన్ చేసి ఫోన్లు సీజ్ చేసిన తర్వాత మళ్ళీ రిలీజ్ చేశారు. అంటే ఈ ప్రొసీజర్ లో ఏంటంటే వాళ్ళు గత 1 నెల రోజులో 3 నెలల్లో మాట్లాడిన ప్రతి ఒక్కరిని ఇన్వెస్టిగేట్ చేస్తారు. ఈ కేసుని ఎన్ఐఏకి అప్పచెప్పడం కూడా చాలా మంచి విషయంగా చూడాలి. సో దేశంలో అందరూ కూడా దీన్ని మత కులాలకు అతీతంగా ఒక టెర్రరిస్ట్ అటాక్ గా చూడాలి. అట్ సేమ్ టైం అంటే ఇట్లాంటి సెక్యూరిటీ బ్రీచ్ రిపీటెడ్ గా ఎందుకు జరుగుతుంది? ఇప్పుడు కాశ్మీర్ ఉంది సార్, ఆర్టికల్ 370 అది సాధించిన తర్వాత గవర్నమెంట్ ఆల్మోస్ట్ 6 నెలలు సెక్యూరిటీ పెట్టి మిలిటరీని అక్కడ ఉంచి ఇంటర్నెట్ కూడా తీసేసి దాన్ని సెట్ బ్యాక్ చేయాలని ట్రై చేశారు. వాట్ ఎవర్ తర్వాత పర్యాటకులు వెళ్తాం స్టార్ట్ చేశారు. అలాంటి చోట అంటే ఎప్పటి నుంచో మనకి టెర్రరిస్ట్ అటాక్స్ కానివ్వండి, అక్కడ పిఓకే ఇష్యూస్ అవ్వచ్చు, ఇలాంటి ఎన్నో ఉన్న కాడ టెర్రరిస్ట్ మన టూరిజం ప్రోగ్రామ్ పెట్టిన తర్వాత ఎంత సెక్యూరిటీ అరేంజ్ చేయాలి నేషనల్ గవర్నమెంట్? సింపుల్ గా వాళ్ళు వచ్చేసి అడిగి కాల్చి ఏదో ముచ్చట చెప్పినట్టు వెళ్ళిపోతే తర్వాత దాన్ని కవర్ చేయడానికి ఆపరేషన్ సింధు అని చేశామనే కానీ ఇప్పుడు చూడండి, మరి ఇప్పుడు ఇంటర్నల్ బ్రీచ్ జరిగి మళ్ళీ పేలుడు జరిగి చాలా మంది చనిపోయారు కదా, మళ్ళీ ఆపరేషన్ సింధు పార్ట్ 2 చేస్తారా బీజేపీ వారు? లేదు. ట్రంప్ ఏమన్నారు, ఆ రోజు నేనే సయ్యద్దు చేశా అన్నారు. మరి ఇంత ఇన్సిడెంట్ జరిగినప్పుడు మాట్లాడారా? లేదు. ఎందుకు జైషే మహమ్మద్ని ఎంకరేజ్ చేస్తున్నారని పాకిస్తాన్కి ఏమైనా వార్నింగ్ ఇచ్చారా?
అది ఉండదు. ఈ రాజకీయ పార్టీలు కూడా చివరికి విదేశాల్లో కూర్చొని ఏదో ట్రంప్ చెబితే దాన్ని కూడా ప్రతిపక్షం వాడుకోవాలనుకోవటం లేదు. అధికార పక్షమేమో ఈ సుంకాలకు భయపడిపోవటాలు. అంటే ఏ స్థాయికి వెళ్ళిపోయినాయి అంటే సార్, అంటే వ్యక్తిగతంగా గౌరవాన్ని మించి మనము వ్యాపారాలు, సుంకాలు, ఆర్థిక పరిస్థితులు ఆ స్థాయికి వెళ్ళిపోతున్నాం. వీటన్నిటికీ కారణాలు కూడా గ్యారెంటీగా ఫ్రీ పీసే. ఈ ఉచితాల వలన దేశం మీద జరుగుతున్న మన రైట్ ఇంద్రనీల్ గారు, థ్యాంక్ యూ. కారణాలు కూడా ఉంటాయి. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంద్రనీల్ గారు, గఫూర్ గారు, అలాగే రామ్నాథ్ గారు కూడా ధన్యవాదాలు. సో చూసాం కదా, ఈ 10,000 రూపాయల ఫ్రీబీస్ పథకం వెనక ఖచ్చితంగా వరల్డ్ బ్యాంక్ ఫండ్స్ వాడాలని చెప్పి జనసూరజ్ చేసిన ఆరోపణ, లేవనెత్తిన అభ్యంతరాలకి మరి జేడీయూ కానీ బీజేపీ కానీ ఏం సమాధానం చెప్తాయో చూడాలి. యాజ్ వెల్